పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికలు భారీ హింసకు దారితీశాయి. ఈ ఎన్నికలను బహిష్కరించి ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కాల్పులను నిస్సిగ్గుగా సమర్థించుకుంది పాకిస్తాన్ సర్కార్. నిరసనకారులను భారతీయులతో సమానంగా శత్రువులుగా చూస్తామంటూ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు పీఓకేలో హింసతో పాటు ఎన్నికలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ ప్రపంచ దృష్టిని మరల్చేందుకు కపట నాటకం ఆడుతుందని ధ్వజమెత్తింది. పాకిస్తాన్ కపట స్వరూపం మరోసారి ప్రపంచానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆ దేశ పాలకులు ఆజాదీ ముసుగులో ఆడుతున్న నాటకాలు ఎంత దాచినా సోషల్ మీడియా ద్వారా కళ్లకు కట్టినట్టు బయటపడిపోయాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ శాసనసభకు అక్రమంగా నిర్వహిస్తున్న ఎన్నికల తొలిదశ ప్రక్రియ తీవ్ర హింసాత్మకంగా మారింది. పీఓకే అసెంబ్లీలో శరణార్థుల కోసం కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలనే డిమాండ్తో జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిర్వహించిన బహిష్కరణపై అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపింది. ఆందోళనకారులు నిర్వహించిన ర్యాలీపై విచక్షణారహితంగా కాల్పులు తీవ్ర రక్తపాతానికి దారితీశాయి. పారిపోతున్న వారిని కూడా వదలకుండా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని తీసుకువెళ్తున్న అంబులెన్స్లు, బాధితుల రోదనలతో పీఓకే పట్టణాలు మార్మోగాయి. గాయపడ్డ వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ये गोलियां हमारे टैक्स के पैसे से खरीदते हमें मार रहे हो सालिमो। यहाँ जवाब न दिया, कब्र में तो दौड़ गए, कलमा नहीं पढ़ते तुम क्या? इतना तो श्रीनगर में हमारे ऊपर जुल्म नहीं हुआ, ये क्या कर रहे हो? इंटरनेशनल मीडिया, सारी दुनिया, హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పూర్తిగా విస్మరిస్తోందని, స్థానిక వనరులను దోచుకుంటూ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్డ్ సీట్లను రద్దుతో పాటు భారీగా పెరిగిన విద్యుత్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు అక్కడి ఆర్మీ అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు జేకేజేఏఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సంస్థ పిలుపు మేరకు ముజఫరాబాద్కు ర్యాలీ నిర్వహిస్తుండగా రావాలకోట్లో నిరసనకారులపై పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. వాస్తవాలను బయటకు రాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం తొక్కిపెట్టి పీఓకే వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది. అయినప్పటికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా బయటికి వచ్చాయి. అంతర్జాతీయ సమాజం తమ ఆక్రందనను పట్టించుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. Today, countless people in my Rawalakot have been murdered. Countless of my brothers, countless of my fathers have been killed in Rawalakot, and the world is staying silent. No one is speaking up for Kashmir. We never thought a day like this would come. We never thought we would have to see this day where our roads would be filled with our people's blood. Speak up against this Pakistani brutality, please. This would happen on the other side of Kashmir and we would raise our voices for the other side. So please, Rawalakot, Azad, Jammu Kashmir needs you right now. Please raise your voice for Kashmir. Be our voice. Be our voice. You don't need to be Kashmiri to speak for Kashmir. Indians, Pakistani, Palestinian, everyone, anyone, if you have an account, you have a voice. Please raise your voice, speak for us. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, భద్రతా బలగాల కాల్పుల్లో వేరువేరు నివేదికల ప్రకారం 67 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే నిరసన తెలుపుతున్న పీఓకే పౌరులపై సైనిక దళాలు జరిపిన కాల్పులను పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగంగా సమర్థించుకున్నారు. స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని కూడా తాము భారతీయుల వలె శత్రువులుగా చూస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇలాంటి వారితో ఎప్పటికీ చర్చలు జరపమని కూడా స్పష్టం చేశారు. ఆందోళనకారులతో చర్చలకు అవకాశం లేదని, వారు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్లోనే కాకుండా అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి. पीओके प्रजలు కూడా पाक తీరును తప్పుబడుతున్నారు. फोर्सेस पे हमले कर रहे हैं लोग, फोर्सेस के नौजवानों को शहीद कर रहे हैं, क्या उनके साथ डायलॉग होगा या नहीं? जी मेरा नहीं ख्याल कोई डायलॉग होगा जो जिस तरह मैं फिर दोबारा कहूँगा कि मैं इनको हिंदुस्तान के साथ जो है ना इन लोगों को ब्रैकेट करता हूँ, उसी जुमरे में इस्तेमाल इनको शुमार करता हूँ जिसमें हम हिंदुस्तान को दुश्मनों की सफ में देखते हैं. ये लोग भी पाकिस्तान दुश्मन है.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో తలపెట్టిన ఎన్నికలకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోని పాకిస్తాన్ ప్రభుత్వం శాసనసభకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి ప్రజలు ఈ ఎన్నికలను బహిష్కరించడంతో చాలా వరకు పోలీస్ స్టేషన్లు బోసిపోయాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతుదారులు పోలింగ్ సిబ్బందిని బందీలుగా ఉంచి ఆయుధాల బెదిరింపులతో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్కు పాల్పడినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఎన్నికలు వద్దంటూ నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మృతుల్లో జేఏఏసీ వ్యవస్థాపక సభ్యుడైన ఉమర్ నజీర్ తమ్ముడు ఉస్మాన్ నజీర్ కూడా ఉన్నట్టు పేర్కొంది. పీఓకేను దిగమింగడంతో పాటు అక్కడి ప్రజల న్యాయమైన డిమాండ్లను అణిచివేస్తూ కాల్పులను న్యాయమైనవిగా చిత్రీకరించేందుకు ఆయన ఈ రకమైన కామెంట్లు చేయటం చూసి అంతా షాక్ అవుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు కావని, పాకిస్తాన్ తన ఆక్రమణల్ని ప్రపంచం నుంచి దాచిపెట్టేందుకు, దృష్టి మరల్చేందుకు ఆడుతున్న కపట నాటకమని, పీఓకేలో ప్రజాస్వామ్యం అమలవుతోందనే భావన కల్పించడానికి మాత్రమే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపింది. అక్కడి ప్రజలపై తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం భూభాగం భారత్లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ వైఖరి ఎప్పటికీ మారలేదని, అదే తమ విధానమని పేర్కొన్నారు. ఎన్నికల పేరుతో ఈ వాస్తవాల్ని ప్రపంచానికి కనిపించకుండా చేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. Pakistan occupied Kashmir. So let me put forth what we think of it. We have seen reports regarding the so-called legislative assembly elections being conducted in the Pakistan occupied Jammu and Kashmir. India's position on this particular matter has been clear, consistent and well known. The entire Union territories of Jammu, Kashmir and Ladakh, including the areas currently under illegal occupation and forcible occupation of Pakistan, are integral and inedible parts of India. The current cosmetic electoral exercise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region. As we have stated earlier, the ongoing mass protests in the Pakistan occupied Jammu and Kashmir. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఆవిర్భవించింది. ఆ సమయంలో జమ్మూ కశ్మీర్ భారత్లో చేరటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ మీద దాడి చేయగా భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే కొంత భాగం పాకిస్తాన్ కబ్జాలోనే ఉండిపోయింది. కాగా నాటి భారత ప్రధాని నెహ్రూ ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లడంతో 3వ వంతు కశ్మీర్ పాకిస్తాన్లోనే ఉండిపోయింది. దీన్ని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నాం. పాకిస్తాన్ ప్రజలు ఈ ప్రాంతాన్ని దోచుకోవటమే తప్ప ఏనాడు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేరు. దీంతో పీఓకే ప్రజలు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తున్నారు. పీఓకేను భారత్ ఎన్నటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉందని ప్రపంచానికి పలుమార్లు స్పష్టం చేసింది. ఏనాటికైనా పీఓకే భారత్లో కలవాల్సిందే.